ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఉదయకాలపు ధ్యానములు. ఈరోజు కీర్తనలు రాసిన గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యం. నా పూర్ణ హృదయముతో యెహోవాను సేవించుదును, ఆయన అద్భుత కార్యములన్నిటినీ వివరించుదును. సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఈ లోకంలో నుంచి ప్రత్యేకపరిచి ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని ఆయన మార్గంలో నడిపిస్తూ మన జీవితంలో ఆయన చేస్తున్న అద్భుత మహత్కార్యాలు సూచక్రియలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఒక గొప్ప అద్భుతాన్ని చేసి వాడిని ఆరిన నేల మీద నడిపించినప్పుడు వారు అద్భుతంగా కీర్తన పాడి దేవుని స్తుతించినట్టు మనం చూస్తున్నాం. ఈ లోకము ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసిన అద్భుతాన్ని చూసి దేవుణ్ణి మహిమపరిచినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఎన్నో ఉన్నాయి. నీవు అతి భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి గొప్ప అద్భుతాన్ని చేసి నిన్ను నిలవబెట్టి నడిపిస్తున్న కార్యాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అదే కాదు, నువ్వు ఊహించిన రీతిలో దేవుడు నీ జీవితంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కానీ, ఆత్మీయంగా కానీ అనేక విషయాల్లో దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని మనం ఏం చేయాలంటే ఇతరులతో పంచుకోవాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ ఇతరులతో పంచుకొని దేవుని మహిమపరుస్తామో మరలా అద్భుతాలు చేయటానికి, మేలులు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.